స్వాతి, తినే ముందు నేను మాత్ర వేసుకోవాలి. ఆ మాత్ర కాసిన నీళ్లు ఇవ్వమ్మా. అన్ని ఒంటరిగా చేయటం తెలుసు కదా, ఇది కూడా ఒంటరిగా చేసుకోవచ్చు కదా. మాత్రలు తీసి ఇవ్వటానికి మాత్రం ఒక మనిషి కావాలా? అమ్మా, నువ్వింకా మర్చిపోలేదా? నేను చెప్పాను కదా, నీతో చెప్తే నువ్వు లీవ్ పెట్టి వస్తావు, అందుకే చెప్పలేదమ్మా. లేదు, ఇక మీదట నేను లీవ్ పెట్టను. ఇక మీదట ఎవరికేం జరిగినా, ఎవరు చచ్చినా నాకేం చెప్పకండి. అవును, నేను ఒక రోజు లీవ్ పెడితే ఈ ఆంధ్ర మొత్తం పెట్రోల్ లేకుండా ఏడుస్తుంది. రే, నాన్నకి యాక్సిడెంట్ అయిన సంగతి ఎందుకు చెప్పలేదు? ఏయ్, నీ నాన్నే నీకు చెప్పొద్దని చెప్పాడే. ఓ, నాన్న అయితే నా నాన్న నీకేం కాడు కదా? ఏయ్, ఇలా చూడు, నేనే బుర్ర పాడే ఇక్కడ తిరుగుతున్నాను. అనవసరంగా ఏదేదో వాగి నాకు కోపం తెప్పించుకో. వద్దు, నా నాన్నని నీ నాన్నలాగా చూసుకుంటావు అనుకున్నాను. ఇప్పుడే అర్థమవుతుంది మీ పనుల కోసం మా నాన్నని వాడుకుంటున్నారని. స్వాతి, కృష్ణనా రేపు జాబుకు వెళ్ళాలి, ఆ విషయం ఏంటో కనుక్కో. బైక్ కోసం వెళ్ళాడు, ఏమైందో తెలియలేదమ్మా. పనికి రాని వాళ్ళ పని గురించి నేనెందుకు అడగాలి? అవసరమైన వాళ్ళే అడుక్కోండి. ఇదొక మెంటల్ కేసు. తన నాన్నని నా నాన్న అనుకోవాలంట మావా. గొడవ పడ్డానికి కారణం దొరికితే చాలు ఫోన్ చేస్తుంది. రాఘవన్నని నీకు నాన్నలా భలే ఉంది. అలా కాదురా, రాఘవన్న చాలా చోట్ల సెక్యూరిటీ పనిచేశారు కదా, అందుకే మనోడు కొంచెం డౌట్ వచ్చి ఉంటుంది, అంతే కదరా? నీ జబ్బా రఫీకు, మెంటల్లా మాట్లాడకుండా తర్వాత ఏం చేయాలో ఆలోచించావరా? లేదంటే మనతో పాటు ఆ రాఘవన్న కూడా లేనిపోని సమస్యలు వస్తాయిరా. ఇంకేం చేస్తావరా? మనకి తెలిసిన అన్ని చోట్ల వెతికేసాం. అదే జీవన 3 రోజుల తర్వాత బండిస్తాను కదా, ఇంకేం కావాలరా? 3 రోజుల తర్వాత బండిస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలరా? రే, నా మీద కోపడితే ఏంట్రా ఉపయోగం? మాట్లాడరా. రే అరుణ, డైలీ పొద్దున్న రైల్వే స్టేషన్కి వెళ్ళి బండి వదిలి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి బండి తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారా? కొన్ని బండ్లు అయితే వారం వరకు అక్కడే ఉంటాయి కదరా? అవును, అయితే అక్కడ ఏదో ఒక బండి దొరికితే ఆ 3 రోజుల సమస్య తగ్గుతుంది కదరా మనకి. దొంగతనం చేయమనా? దొంగతనమా? తప్పురా. ఒక 3 రోజులకి చిన్న అడ్జస్ట్మెంట్ అంతేరా. ఏం అడ్జస్ట్మెంట్? ఏ అడ్జస్ట్మెంట్లు చేయడం కుదరదు. నా నెత్తి మీద నన్నే దుమ్ము పోసుకోమంటావా? ఇది ఏమి పనికి మాలిన ఇడ్లీలు అమ్ముకునేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. రేయ్, ఆ ఫోన్ కనుక ఇవ్వకపోతే వాసు మన దగ్గర గొడవ పడతారా? రేయ్, ఏంట్రా గొడవ? ఈ సమస్యకి ఎవరు కారణమో వాళ్ళనే చూసుకోమను. ఇలా చూడు, వాసు అన్న నన్ను మాత్రం ఏమీ అనడు. ఓ, అయితే సరే, అంతే కదరా? అవును, కరెక్ట్. వీడికి వాడికి ఏంట్రా సంబంధం? వీడు ఏ తప్పు చేయలేదుగా, మన వాళ్ళు అనవసరంగా ఎందుకు దెబ్బలు తిండాం? మనమే చూసుకుందాంరా. నువ్వు మాతోనే ఉండడం వల్ల వాసు అన్న నిన్ను కూడా మైండ్ లో పెట్టుకుంటారు. నీకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడే వాసు అన్న ఫోన్ లో చెప్తాను. రే, హలో వాసు అన్నా, నేను రఫీక్ని. అది కాదన్నా, ఒక విషయం చెప్దామనే మీకు ఫోన్ చేశాను. ఏదైనా సాకు చెప్పి తప్పించుకోవాలనుకున్నారు? చావు దెబ్బలే. అదంతా ఏం లేదన్నా, నా ఫ్రెండ్ ఉన్నాడుగా. ఏ ఫ్రెండ్ రా? ఫోన్ ఎక్కడో పారేసాడే, ఆ ఫ్రాడా? తన కాదన్నా, రైల్వే స్టేషన్ స్టాండ్ లో పనిచేస్తున్నాడే అరుణ్. అడిగేమైందిరా? చచ్చాడా? అదంతా ఏం లేదన్నా, తను ఏమంటున్నాడంటే ఆ ఫోన్ దొరకలేదంటే వస్తున్నా. ఏంటి మీరేం పీక్లేరంటానా? అంత మాట చూపిస్తాను. ఏం పీకుతాను? అయ్యో అన్నా, మేం కదన్నా, తనే ఇదిగో ఫోన్ వస్తున్నా, మాట్లాడండి. నువ్వేనా నన్ను నేను ఆ మాట అనలేదన్నా. అన్న, నేను అక్కడికి వచ్చాను అనుకో, నీ ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాను. ఫోన్ నా చేతికి రాలేదనుకో, వాడు అబద్ధం నా చేతిలో చావపోయేది నువ్వే. నన్నే బొచ్చి పీకలేడంటావా? నన్ను చూస్తే పిచ్చి వాళ్ళకున్నానా? నన్ను ఆ వాసన దగ్గర ఇరికించేసి నువ్వు ఎంగిలి మెతుకులు మెక్కుతున్నావా? కొంచెం అయినా సిగ్గుందా నీకు? ఏం లేదు లేక కూర్చోరా. రే రారా, ఎవరికి రా సిగ్గులేదు? మందు తాగడానికి, భోంచడానికి మాత్రం నీకు ఫ్రెండ్స్ కావాలా? ఏదో ఒక సమస్య వస్తే నీ పాటకు నువ్వు పోతున్నావు కదా, దాన్నే రా సిగ్గు అంటారు. మమ్మల్ని కాపాడుకోవడం కోసం నేను సాయం అడగలేదు. నువ్వు కృష్ణ చెప్పినట్టు రాఘవన్న స్వాతికి మన వల్ల ఎలాంటి సమస్య రాకూడదురా. ఒక విషయం మర్చిపోకు, ఈరోజు మనం పడుకోవడానికి చోటు ఉందంటే దానికి కారణం రాఘవ అన్న. కృష్ణ,
కొంచెం సాంబార్ ఇవ్వండి. సాంబారానా? నాకు వాసన తలుచుకున్నా కూడా భయం లేదురా, కానీ ఆ గుండుమని అంది నా కొడుకు నా జీవితాన్ని పాడు చేయడానికనే ఉంటాడు ఎప్పుడు. ఇక నా పెళ్లి ఎలా చేసుకుంటాను? అలా చేసినా కూడా పిల్లలు అంతా పోయింది. మూడు రోజులే కదా, నేనేదోలా ట్రై చేస్తాను. అదంతా ఏం వద్దరు నువ్వు చెప్పినట్టు అదంతా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా, నీకెందుకు ఇలాంటి అనవసరమైన సమస్యలు? ఏంటి పెద్ద సెంట్రల్ గవర్నమెంట్, అదంతా నేను చూసుకుంటాను. నా జీవితాన్ని తీసుకెళ్లి వేరే వాడి చేతిలో మడత పెట్టేసి ఇప్పుడు గొప్ప యాక్టింగ్ ఏంటి? ప్లాన్ ఏంటో చెప్పు. ఏ తాళం వేసినా సరే తెరుచుకునే బండి ఒకటి అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ముందు అలాంటి బండి నువ్వు ఒకటి కనిపెట్టాలి. అలా కనిపెట్టిన వెంటనే వీడికి ఫోన్ చేయి. ఎవరికి ఏ డౌటు రాకుండా ఆ బండిని తీసుకెళ్ళి పని అయిన వెంటనే కరెక్ట్గా 5:30కి అదే చోట్లో వదిలేయాలి. ఇదే పనిని మనం 3 రోజులు కరెక్ట్గా చేసేవంటే జీవన బండి మనకు వచ్చేస్తుంది. అలాగే ఇంకో విషయం, ఆ బండితో పాటు హెల్మెట్ ఉంటే అది సూపర్ అయిన విషయం. వీడు సేఫ్, పోలీసులు పట్టుకోరు. సార్ సార్, ఆ బండి ఎప్పుడు తీసుకెళ్తారు? లేట్ అవుతుందా? ఏ లేట్ అవుద్దంటే ఏదైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా? ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదు సార్. మరి ఎందుకు అడుగుతున్నావు? ఎప్పుడు బండి తీసుకుంటారో అని నన్ను అడిగాడు. ఇదేంటి కొత్త రూల్స్ గా ఉంది? కొత్త రూల్ ఏం చెప్పడం లేదు సార్. లేట్గా వెళ్లే బళ్ళన్నీ ఒకే లైన్లో పెడితే తీసేటప్పుడు ఈజీగా ఉంటుందని. అన్ని బళ్ళు కలిపేసి పెడితే త్వరగా వెళ్ళాలనుకునే వాళ్ళు కష్టం కదా సార్. తమ్ముడు, నేను వెళ్ళే పని అయిపోయిందంటే 8ంటికల్లా టాన్ వస్తా. హలో, AP02 H. రేయ్, బండి ఓకే అంట. త్వరగా వెళ్ళరా, లేట్ చేయకు. రే, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్. ఏంటి కృష్ణ, ఇంకా బయలుదేరలేదా? ఇదిగో బయలుదేరుతున్నా. ఫ్రెండ్ బండి రెడీ చేశాడు, వెళ్ళేటప్పుడు ఓ తీసుకెళ్ళి. అలాగా, సరే టైం వేస్ట్ చేయకుండా తినేసి బయలుదేరు. వద్దన్న, ఆకలేయట్లేదు. ఆకలేయటం లేదా? అయితే నేనెందుకు చేసుకొని తీసుకొచ్చాను? ఇదిగో ఈ బ్యాగ్ లో పెడుతున్నాను, ఆకలైనప్పుడు తిను. అయ్యో స్వతి, అయితే నాకు ఉపవాసమా? అవును. ఆ రఫీక్, నేను కూడా ఇంకా తినలేదు, మన ఇద్దరం ఇంటికి వెళ్ళి తిందాం. ఆ. రే, ఆ బండి కీ లేదు, ఊరికే డమ్మీ కీ పెట్టాను. ఏంటి కీ లేదా? రే, నేను ఎంతో ట్రై చేశాను, ఇంకో బండి దొరకలేదు, ఇది ఒక్కటే దొరికింది. రేయ్, పసుపు పసుపు ఎంతకంటే మంగళకరంగా ఇంకే రోజు ఉంటుందిరా. సరే సరే, త్వరగా బయలుదేరరా నాయన. రే రే, 5:30లోగా వచ్చేయరా, లేదంటే నా బతుకు బస్ స్టాండే. ఇలా రా. ఏంట్రా? 5:30 కల్లా నేను రాకుంటే నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతా పోలీసులు చూసుకుంటారు, ఓకేనా? రే